రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మందుల విజయ శ్రీశైలం గౌడ్ ప్రచారం నిర్వహించారు. అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామ సర్పంచ్గా తనను గెలిపిస్తే డ్రైనేజీ సమస్యతో పాటు వీధి దీపాల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి వీధికి సీసీ రోడ్లు వేయిస్తానని, ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తానని చెప్పారు. భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు బుర్రా చంద్రంగౌడ్ పాల్గొన్నారు. నేను అబ్దుల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. చెరుకు కావ్య శివశంకర్ గౌడ్ అనే నేను పోటీ చేస్తున్నా. నేను ఇప్పుడు ప్రచారంలో గడప గడప ఎక్కుతూ ప్రతి ఒక్కరి ఇంటింటి సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. విలేజ్ లో గానీ, బీసీ కాలనీ గానీ, మెట్టు దగ్గర ప్రతి చోట అందరు నన్ను ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. అందరూ రిసీవ్ చేసుకుని మంచి నాకు సమస్యలు చెప్తున్నారు. జయనగరం కాలనీలో కూడా నిన్న పర్యటించడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా డ్రైనేజ్ సమస్యలు, పెన్షన్ అని చెప్పి, వాటర్ ప్రాబ్లం అని ఇట్లా అందరు నాకు చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరికీ నేను గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి సహకారంతో, మల్లెడ్డి రంగారెడ్డి గారి సహాయ సహకారంతో ఇవన్నీ పనులు ఏమున్నా మనం చేద్దామని అందరికి నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు, చాలా మంది ఎస్సీ కాలనీలో గానీ, బీసీ కాలనీలో గానీ చాలా మంది అర్హులు ఉన్నారు. పెన్షన్లు ఇంతవరకు మాకు ఎవరు పట్టించుకోవట్లేదు, ఇవ్వలేదమ్మా, 5 సంవత్సరాల నుండి తిరుగుతున్నాం గ్రామ పంచాయతీ చుట్టూ అని చెప్తున్నారు. కానీ నేను ఉప సర్పంచ్గా ఉన్నా కూడా నా దృష్టికి రాలేదు కాబట్టి నాకు తెలియదమ్మా అని చెప్పిన. ఇప్పుడు నాకు ఓటేసి గెలిపించిన తర్వాత అందరికి నేను పెన్షన్లు కానీ, ఇట్లా మన ఇందిరమ్మ పథకాలు కానీ ఏమున్నా కూడా అందరికి ఇద్దామని చెప్పి నేను అందరికి హామీ ఇస్తున్నా. మన రేవంత్ రెడ్డి చేస్తున్న అన్ని కార్యక్రమాలను కూడా మనం జనాల్లోకి తీసుకెళ్లి ఇంటింటికి ఏదైతే అర్హులు ఉంటారో వాళ్ళకి అన్ని మనం చేద్దాం. అందరూ నన్ను మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. నీకు ఓటేస్తామమ్మా, ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని నాకు వాళ్ళే ఏమంటారో చెప్తున్నారు.